కరెంటు లేదు. కిరణ్ కుమార్ చెప్పిండు కదా, మీ రాష్ట్రం ఏర్పడితే మీకు కరెంటే ఉండదని. నిజంగానే కరెంట్ లేదు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ మెల్లమెల్లగా పోతున్నాం. ప్రతిదీ సెంట్రల్ మీద ఆధారపడి ఉండాలి. సెంట్రల్ డబ్బులు ఇస్తే తప్ప మనం ఏం చేయలేని సిచ్యువేషన్. సెంట్రల్ కూడా బీజేపీ వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో కూడా వనరులు లేకుండా పోయినాయి. ఉన్న వనరులంతా నిర్వీర్యం అయిపోయినాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కొంచెం కోలుకునే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత రాష్ట్ర రెవెన్యూను సర్దుబాటు చేయడానికి చాలా టైం పట్టింది. నేను చూసిన కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 7 నెలలు వారంలో 4 రోజులు రివ్యూలే. పొద్దున కూర్చుంటే రాత్రి దాకా రివ్యూ ఒక డిపార్ట్మెంట్ పైన. అసలు డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది, ఈ డిపార్ట్మెంట్కి ఎన్ని పైసలు కావాలి, ఈ డిపార్ట్మెంట్ను వల్ల ఏంటి లాభం, ఇవి ఏనికే ఒక రోజు మొత్తం పొద్దుగాల నుంచి రాత్రి దాకా కూర్చునేవాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక అవగాహన పెంచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ మొత్తం చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులలో తెలంగాణ కొత్తగా వచ్చినప్పుడు మన బడ్జెట్ ఎంత నాకున్న గుర్తు 2014 జూన్ 2 తెలంగాణ వచ్చాక 14-15 మొదటి బడ్జెట్ 1,00,000 కోట్లు పెట్టింది ఈ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. 1,00,000 కోట్లు. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ మనది. తర్వాత 2013-14 అంటే మనకు లాస్ట్ బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టిన బడ్జెట్ 1,61,348 కోట్లు. 1,61,348 కోట్లు. అంటే మనం లెక్కేసుకుంటే మనకు 70,000 కోట్లు వస్తుంది తెలంగాణకు. జస్ట్ 70,000 కోట్లు. ఇప్పుడు 3 లక్షల కోట్లు. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఏం జరిగింది అని మాట్లాడేటోళ్లకు కాగిచ్చిన రిపోర్ట్ ఒక సమాధానం అనుకుంటాను నేను. తెలంగాణలో 10 సంవత్సరాలు ఏం జరిగింది, మన పని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన వ్యవసాయం మనం చేసుకుంటున్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయి. సాఫ్ట్వేర్లో మనం బెంగళూరును ధన్యం పోయి, పూణే లాంటివి మనకి వెనకకి వెళ్ళిపోయినాయి. పూణే, చెన్నై ఇలాంటివి. మనం బెంగళూరునే గడగడ వణికించినాం సాఫ్ట్వేర్లో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో. ఇండస్ట్రీస్ వచ్చినాయి మనకు. ఎనీవే, కాగిచ్చిన ఈ రిపోర్టు చూసిన తర్వాత అసలు అప్పు ఏమైంది, కేసీఆర్ అంత అప్పు తీసుకొచ్చి ఏం చేసిన అనే విషయం మీద కొంత క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన 2.5 లక్షల కోట్ల మీద ఓనాడు ఇస్తుంది కాదు. అప్పుడు అన్ని బొక్కలు తెలుస్తాయి. ఎందుకంటే ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్తగా ఒక కాలువ దొబ్బింది లేదు, కొత్తగా ఇల్లు కట్టింది లేదు. ఓన్లీ సున్నాలు వేసారు, ఫ్లైఓవర్స్కు రంగులు వేసారు. దానికే 2.5 లక్షల కోట్లు అప్పయిందా? వీళ్ళు వచ్చినాక జీతాలు కూడా పెంచలేదు ప్రభుత్వ ఉద్యోగులకు. కొత్తగా ఉద్యోగ కల్పన కూడా ఏం జరగలే కదా. కొత్తగా రోడ్లు ఏమి వేయలే కదా. అప్పుడున్న రోడ్లే మొత్తం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసినారు ఆ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ రోడ్లు లేవు. మొన్న వానలకు మొత్తం గుంతలు పడితే దిక్కులేదు.